మల్కాజ్గిరి నగరపాలక సంస్థ పరిధిలోని బోడుప్పల్ చెంగిచెర్ల ప్రాంతంలో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. వారానికి ఒక్కసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కొత్త రవిగౌడ్, సిగురు రేణుకా రవికుమార్ ముదిరాజ్ నేతృత్వంలో స్థానికులు, మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి చెంగిచెర్ల జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. బిందెలతో నిరసన తెలిపిన మహిళలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండించగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. 14 సంవత్సరాల మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వంలోనే మా కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి ఖచ్చితంగా నల్లా ఇచ్చిన తర్వాతనే రెండోసారి నేను ఎలక్షన్స్ పోతా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా వాటర్ సప్లై చేయడం జరిగింది. 2014 తర్వాత నుండి 2023 వరకు సక్రమంగా రోజు విడిచి రోజు ప్రతి ఇంటికి మంచినీరు ఎలాగ వస్తుంది, 2.5 సంవత్సరాలలోనే ఏదో కరెక్ట్ కట్ అయినట్టు ఇంకేదైనట్టు 4 రోజులకు 5 రోజులకు ఎందుకని వాటర్ సప్లై అయింది? దీనికి కారణం ఏంది? సరే అనుకుందాము. బోడుప్పలు, చెంగిచెర్ల పరిసర ప్రాంతాలలో కాలనీలు విపరీతంగా పెరిగినాయి, ప్రజానికం విపరీతంగా పెరిగింది, జనాభా అధికంగా పెరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలుసు కదా. ప్రతి ఇక్కడ వాళ్ళు పర్మిషన్లు తీసుకొని నల్ల బిల్లు కట్టుకొని నల్ల కనెక్షన్లు తీసుకొని పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వ అధికారులకు తెలుసు కదా ఇక్కడ జనాభా పెరుగుతుంది, ఇక్కడ సౌకర్యాలు పెంచాలి, మంచినీటి పైప్ లైన్లు తదనంగా పెంచాలి, వాటర్ సప్లై చేయాలని చెప్పేసి తెలిసినప్పుడు వాటర్ పైప్ లైన్ ఎందుకు పెంచలేదు? ఇంకొక విషయము ఇక్కడ మేము తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల కాలనీలకి వాటర్ సరిగా సప్లై కావాలంటే ప్రతిదినము అట్లీస్ట్ 12 గంటల ఇన్ఫ్లో రావాలి మన ఇక్కడ ఉన్నటువంటి చెంగిచెర్ల వాటర్ ట్యాంకులకి. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కేవలం 7 గంటల ఇన్ఫ్లోనే ఉంది. ఇక్కడ ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇక్కడ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతుండు ఈ నీళ్ళ ప్రాబ్లం తీర్చే బాధ్యత మా మీదనే ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకో ఆయన మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ఎందుకని అధికారులతో మాట్లాడుతున్నాడు? ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి ఎక్కడ మీరు ప్రోటోకాల్ పాటిస్తున్నారు? ఇక్కడ బోడుప్పల్ ఇక్కడ ప్రోటోకాల్ ఉందా? మేడ్చల్ డివిజన్లో ఇక్కడ ప్రోటోకాల్ ఉందా? అంతా మీరే చూసుకుంటారు. మీరు చూసుకున్నప్పుడు ఈ నీటి సమస్య ఎందుకని తీర్చట్లేదు? గత సంవత్సర కాలం నుండి ఇక్కడ నిజంగా చెప్తున్నా, వర్షాకాలం కాదు, చలికాలం కాదు, ఎండాకాలం కాదు, ఏ కాలం లేకుండా 4-5 రోజులకు ఒకసారి వాటర్ వదులుతున్నారు. ఎందుకని అంటే ఇది ఇంకోటి, 1 సంవత్సర కాలం నుండి మేము వాళ్ళకు టైం ఇచ్చినాము. సరే సమస్య తీరుస్తా అంటున్నారు కదా, సమస్య తీరుస్తారు కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు ఎవరైతుందో వాళ్ళందరికీ ఇక్కడున్న ప్రతి కాలనీ వెళ్ళేసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. కానీ వాళ్ళు నిర్లక్ష్య ధోరణి చేస్తాం అని చెప్పేసి ఎందుకని సీరియస్ యాక్షన్ ఎందుకని తీసుకోవట్లేదు? మేము కోరుకునేది ఒక్కటే, మేము ఇక్కడ అటువంటి సక్రమంగా పన్నులు కడుతూ నల్ల బిల్లులు కడుతూ ప్రతి ఒక్కరు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ పొద్దుగాలు లేస్తే రాత్రి వరకు నీళ్లు ఏ టైంకి వెళ్తే ఆ టైంకి మధ్యాహ్నం 12 గంటలకు 2 గంటలకు 4 గంటలకు వెళ్తే ఆ టైం వరకు ఆఫీసు లీవ్లు పెట్టుకొని వెయిట్ చేసే కర్మ ఎందుకు? సక్రమంగా బిల్లు కడుతున్నప్పుడు వాటర్ సక్రమంగా ఇవ్వండి. నీరు అనేది మా జీవన హక్కు. మేము ప్రతి ఒక్క మానవునికి జీవనం జీవించడానికి నీరు అనేది కంపల్సరీ కావాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ అధికారులకు కానీ అలాగే ప్రభుత్వ పెద్దలకు కానీ ఎవరైతే రూలింగ్ లో ఉన్నారో కాంగ్రెస్ పెద్దలకు ఈ ధర్నా ద్వారా ముఖ్యంగా ఇది మొదటిసారి. ఒకవేళ కనుక మీరు అతి త్వరలో సమస్య తీర్చకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా ఈ ధర్నా కార్యక్రమాలు కానీ హర్తాల్స్ కానీ మేము ఉధృతంగా చేసేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీడియా ద్వారా. ఇప్పుడు మాకు కాలనీలో నుండి పెద్ద సమస్య వాటర్ నీటి సమస్య అనేది బాగా పెద్ద ఎత్తున జరుగుతున్నది. 10 రోజులకు 15 రోజులకు ఒకసారి వాళ్ళు నీళ్లు ఇడుస్తున్నారు. ఇక్కడ పక్కనటువంటి ఫిర్తాజీ కూడా కానీ ఇంకా ఏరే మున్సిపాలిటీలో మాత్రం నీళ్లు డే బై డే వస్తున్నాయి. మా బోడుపల్లికి వచ్చేసరికల్లా ఒక కక్ష సాధింపు చర్యలుగా వీళ్ళు చేస్తున్నారు. చెంగిచెర్లకు వచ్చేసరికల్లా ఇలాంటి కక్ష సాధింపు చేయకుండా చేయొద్దని చెప్పేసి మీ ద్వారా మా వాటర్ బోర్డు అధికారులకు తెలియజేస్తున్నాము. దయచేసి ఈ అధికారులు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మేము ఫోన్ చేసినా ఫోన్కి ఎలాంటి స్పందించట్లేదు, వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేరు. వాళ్ళు దయచేసి మాకు డే బై డే వాటర్ కావాలి. మేము రవాణాని వచ్చేసి రోజుకు వచ్చి అన్నని వేడుకుంటున్నాం. అన్న రోజు ఫోన్ చేస్తున్నాడు, పంపిస్తున్నాం అంటాడు, కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేరు. ఈ రోజు అన్న గురించి నల్ల బిల్లులు మాత్రం కట్టట్లేదు అని మమ్మల్ని మాత్రం టైం కట్టించుకుంటున్నారు. బిల్లు లేదు, మేము బిల్లులు కట్టి అన్ని చేస్తున్నాము. మా రవాణాని ఒకటే వేడుకుంటున్నాము. ఈ రోజు రవాణా ద్వారా మేము ఇక్కడికి వచ్చినాము. రవాణా పోదాం వాళ్ళని ముట్టడి చేద్దామని చెప్పేసి అంటే అన్న పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చినాము.
కాబట్టి దయచేసి మా సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మా మీడియా ద్వారా మా ఇది బోర్డును మీకు ప్రార్థిస్తున్నాము.